తొలుగుతోంది తెర. కనిపిస్తోంది చీర. రాజహంస దిగుతుందనుకుంటే ఊరపన్ని దిగుతుంది ఏమిట్రా? ఎందుకై ఉంటుంది సై? తాంబూలాలకై ఉంటుంది సై. నమస్కారం బాబు. తమరు పగటిపూట కూడా తాగుతారా మాస్టర్ గారు? బాబు, పగలు తాకపోతే సూర్యుడి కోపం, రాత్రి తాకపోతే చంద్రుడి కోపం. అనవసరంగా పెద్దవాళ్ళ కోపం ఎందుకు తెప్పించడం అని 2 పూట్ల పుచ్చుకుంటాను. మీరు 2 పూట్లా పుచ్చుకోండి, చెప్తాం. లేదా 3 పూట్లా పుచ్చుకోండి. వీలైతే రోజంతా పుచ్చుకోండి. మీరు అలా పుచ్చుకుంటూ ఉంటేనే మాకు ఆనందం. ఎవరు అలా పుచ్చుకుంటూ ఉంటుంటేనే మాకు ఆనందం అండి. ఇది నా ఒంటి పడుతుందో లేదో బాబు? పడుతుంది, బాగా పడుతుంది. మీరు కావాలనుకున్నప్పుడల్లా దొరకదు. తీసుకోండి. మహాప్రసాదం. అవును మాస్టర్ గారు, మీ అమ్మాయిని రమ్మని కబురు పంపితే మీరొచ్చారేమిటి? తమరు రమ్మని కబురంపగానే పరిగెత్తుకు రావడానికి నా కూతురు వెలయాలు కాదు బాబు. రేపు అయ్యకి కాబోయే ఇల్లాలు. ఆ మాట మీతో చెప్పి రమ్మని నన్ను పంపించింది మైథిలి. సెలవు. అమ్మని అదిరిందిరా దాని పేరు. మైథిలి, నీ దిల్ ఒకసారి అప్పు కావాలి. సుకుమార సుందరి. చీ కొట్టిన తర్వాత కూడా ఇంకా లైనింగ్ ఏంటి గురు? చీ స్త్రీకి శృంగారం రా. వనిత తనంత తావలచి వచ్చిన చులకన కాదు ఏరికి అన్నారు. ఎవర్రా? వాడి మొహం వాడిని అడిగితే వాడే చెప్తాడు గురు. పెద్ద సాని అల్లనా? పెద్ద సాని కాదు, చిన్న సాని కాదు, అల్ల సాని పెద్దన్న. ఇంతకి దాని అర్థం ఏంటి గురు? ఆడది పిలవగానే వస్తే అది నీచ లక్షణం, రాను పొమ్మంటే అది రాజలక్షణం. తను రాకపోతే మనమే అక్కడికి వెళతాం. బొచ్చు కోసం వల వేస్తే పిత్త పరిగబడ్డట్టు ఈ పిల్లేంట్రా జల్లలాగా? వైశాలి, వస్తున్నా. ఇవేం పేరులరా? వైశాలి, మైథిలి. ఏదైతే మనకి వైశాలి, నీ ఎక్కను కొంచెం విశాలం చేసుకోమని చెప్పమ్మా మనసును. అమ్మా మైథిలి. అబ్బని మైథిలి అంటే నేను ఆ దిల్ గుల్లైపోతుందిరా. బుద్ధుండాలి. తిట్టింది నన్నా దాని బాగునే. మళ్ళీ తాగొచ్చావా? నన్ను క్షమించమ్మా. నీకు నాట్యం నేర్పించడానికి ఇల్లు ఒళ్ళు మొత్తం తాగట్టు పెట్టేశాను. అది తలుచుంటేనే భయం వేస్తుందమ్మా. అది మర్చిపోవడానికే కొంచెం పుచ్చున్నా. ఎక్కువేం కాదు, కొంచెం. ఒరే, నన్నయ్య బట్టుని మింగేసేలా చెప్పాడు రా స్టోరీ. బాబు రాంబాబు, ఇక్కడున్నావా నాయన? ఈయన రంగయ్య శెట్టి గారిని బొంబాయిలో బంగారం వ్యాపారం చేస్తూ ఉంటా. నీ కోసం వచ్చారు. బొంబాయి బంగారం మనకెందుకు బాబాయ్? బొంబులతో నిన్నుంటుంది. అదేం కాదు, మీరు కొబ్బరి తోట అమ్మితే కొందామని వచ్చా. ఏమిటి? నా కొబ్బరి తోట కొంటావా? నిన్నే నా కొబ్బరి తోట కొంటావా? తిక్క రంగయ్య శెట్టి, బొంబాయిలో బంగారం అమ్ముకోకుండా నా కొబ్బరి తోట కొనడానికి వచ్చావా? నిన్ను కొంట, నీ ఎబ్బను కొంట, నీ ఇంటిని కొంట, నీ ఆస్తిని కొంట, ఊరు కొంట, ఊళ్ళోకి వచ్చిన కొత్త వాళ్ళందరినీ కొంట. చూడు, ఈ ఊళ్ళో బడి కట్టింది మా నాన్న, గుడి కట్టింది మా నాన్న, ధర్మసత్రం కట్టింది మా నాన్న, ధర్మాసుపత్రి కట్టింది మా నాన్న. వింటున్నావా? ఊరు నాది, ఊరు మీద నెగటివ్ రైట్సే నావి. ఏవే, ఇతనికి ఏమైనా స్క్రూ లూజా? అబ్బా, ఎంత ధైర్యంరా నీకు నా తోట అమ్మడానికి? పొలం హలం కలం అమ్ముకుంటే పొలం పోతుందిరా. సింగిల్ లుక్ తో సింగిల్ కిక్ ఇచ్చానంటే బొంబాయిలో బొంబుల మీద పడి ఢమ్మని పెళ్లిపోతావు. ఏవే, కాకరిస్తే చుట్టాలు వస్తున్నట్టు అర్థం, కుక్కరిస్తే దొంగలు వస్తున్నట్టు అర్థం, కోడికొస్తే తెల్లారినట్టు అర్థం. మరి ఈ గాడి తరుపులకి ఏమిటే అర్థం? గాడిదల్ని వెంట పెట్టుకుని రాకూడదని దాని అర్థం. పదవే.